హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేత్రా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వీడియో ఏంటో చెప్పబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. ఇవాళ వీడియో ఏంటంటే ఎలాంటి ఫుడ్ రెసిపీ కాదు. సమ్మర్ హాలిడేస్ కదా, అక్క వాళ్ళ పాప నక్షత్ర అండ్ చైత్ర ఇక్కడికి వచ్చారన్నమాట. హైదరాబాద్కి వచ్చారు. హాలిడేస్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా, మనం కూడా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం కదా. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చేస్తుంది. వాళ్ళు కూడా వచ్చేసారు. ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఇక్కడ విజిట్ చేసిన ప్లేసెస్ మీతోటి నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము ఎక్కడెక్కడ విజిట్ చేసామో మీతోటి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే మేము ఇది రామ్చంద్ మాల్కి వెళ్ళాము. ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. మేము ఉండే ప్లేస్కి వితిన్ 10 minutesలో వెళ్ళొచ్చు. చాలా దగ్గరలో, ఇది కొత్తగా న్యూగా స్టార్ట్ చేశారు ఈ మాల్. ఇందులో అయితే పిల్లలకి గేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఎంటర్టైనింగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వెళ్తే మాత్రము. అక్క వాళ్ళ పిల్లలనే కాదు, ప్రతి ఒక్కరికి పిల్లలంటే గేమ్స్ అంటే ఇంట్రెస్టే ఉంటుంది కదా. వాళ్ళకి ఫుడ్ కంటే గేమ్సే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫుడ్ తినమంటే మాత్రము దూరం వెళ్ళిపోతారు, గేమ్స్ అంటే మాత్రం ముందుకు వచ్చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా ట్రైన్ ఉందన్నమాట. ట్రైన్ కూడా ఎక్కారు. ఈచ్ పర్సన్ 100 rupees అన్నమాట. ట్రైన్ కూడా ఎక్కేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మేము రెస్టారెంట్కి వచ్చాము. చైత్ర బిర్యానీ తింటా అంటే ఇక్కడే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వచ్చి బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళామన్నమాట. తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టము. బిర్యానీ ఇష్టంగా తింటుంది. చికెన్ బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళాము. తింటూరు ఇద్దరు. ఇప్పుడే సూపర్ మార్కెట్కి పోయి ఇవన్నీ తీసుకొచ్చినాం. ఫ్రూట్స్, తిన్నాక చూపెడదాం. మమ్మీ చపాతీ చేస్తుంది ఇక్కడ. చపాతీ కాలుస్తుంది. అయిపోయినాయి మచ్చికి 2 అంతే. మీరు కూడా వేసుకోండి. టిఫిన్ ఈరోజు ఇది టిఫిన్. ఇది నా ప్లేటు. ఇవి ఇద్దరు తింటున్నారు. ఎందుకంటే వీడియోలు వస్తుంటాయి ఇంకా మంచి రకరకాల పథకాల ఫుడ్ చేయాలి. పథకాలం ఫుడ్లే ఉంటాయి. చూడండి, నేను నన్ను ఇష్టపడి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ బాయ్. ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ. ఈరోజు ఫ్రైడే, నిన్న థర్స్డే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ టిఫిన్లోకి చపాతీ చేసింది మమ్మీ. చపాతీ విత్ గోరుచిక్కుడు కర్రీ వేసింది అన్నమాట. టిఫిన్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఫ్రైడే మార్నింగ్ అందరం స్నానాలు చేసుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ చేసామన్నమాట. మేము సూపర్ మార్కెట్ కూడా వెళ్ళాము. వాళ్ళు పిల్లలు తీసుకున్నవి కొన్ని మీతోటి షేర్ చేస్తాను అన్నమాట. మైదం పిండి, 2 బిస్కెట్ ప్యాకెట్లు, అదేం బిస్కెట్, చాక్లెట్ బిస్కెట్స్, బార్బాన్ బిస్కెట్, ఐస్ క్రీమ్, వెనలా ఐస్ క్రీమ్, ఇది
కేక్ లాగా. ఇది కేక్ లాగా ఉంటుంది. ఇంకోటి గుడ్డ బిస్కెట్. ఇది యాపిల్స్. నువ్వు చెప్తాలా? డైరీ మిల్క్ చాక్లెట్. యాపిల్స్. బ్రౌన్. ఇదేందో బ్రౌన్ అంట మా పిల్ల తెచ్చుకుంది. బోర్న్విటా. ఇది బేకింగ్ సోడా. ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది బార్. ఇది వెనిలా ఐస్ క్రీమ్. ఇది యాపిల్స్. అవి ఆరెంజెస్. చిన్న చిన్న ఉన్నాయి. ఇప్పుడు మనం కేక్ చేస్తాం. మీరు చూడండి. ఐస్ క్రీమ్. నెక్స్ట్ మేము హెయిర్ కట్కి వెళ్ళాము. చైతుకి హెయిర్ కట్ చేయించాలని దగ్గరలో ఉన్న టోనీ అండ్ గాయ్ సెలూన్కి వెళ్ళామన్నమాట. తనకి అంటే హెయిర్ అనేది ఎక్కువ పెరిగిందన్నమాట. కొద్దిగా హెయిర్ స్టైల్ చేయించుతామని తీసుకెళ్ళామన్నమాట. నక్షత్ర అయితే తను చేయించుకోను అన్నది. తనకి శారీ ఫంక్షన్ చేస్తారన్నమాట. తను శారీ ఫంక్షన్లో జడ ఉండాలి కదా, శారీ కట్టిస్తారు కదా, అందుకే తను చేయించుకోలేదు. చైతుకైతే చేయించామన్నమాట. ఇక్కడనే మాకు దగ్గరలో టోనీ అండ్ గాయ్ అని సెలూన్, అంటే ఇది బ్రాండ్ వచ్చేసి టోనీ అండ్ గాయ్. చాలా బాగా చేశారు. హెయిర్ కట్ అయితే చాలా బాగుంది. చైతుకి చాలా నీట్గా, అంటే చేసే అబ్బాయి కూడా అసలు చిన్న పాప కదా, చాలా అంటే చాలా కంఫర్ట్గా చేశాడన్నమాట. మీరు కూడా చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వితిన్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు. దగ్గరలోనే ఉంటుంది ఇది. వెళ్ళగానే ఇలా ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. నేనున్నా ఇక్కడనే ఉంటాను. చాలా కడగ ఇంటికి ఇప్పుడే పెట్టకు. ఇప్పుడే ఏం కాదు, నేను పట్టుకుంటాను. బెండ్ బెండ్ వెనకకు బెండ్. అట్లా పెట్టు. వస్తుందా చెప్పు. వస్తలేదు. ఎక్కడ వస్తుంది? వస్తుందా? ఏమన్నా వస్తుందా?
ఎక్కడ ఎక్కడన్నా ఓకే 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 నో ప్రాబ్లం. హాట్ వాటర్ నార్మల్ వాటర్ హాట్ వాటర్ నార్మల్ గోరువెచ్చండి గోరువెచ్చగా సమ్ హాట్ వాటర్తో గడిపిస్తేనే మంచిగా వస్తుంది. హాట్ వాటర్ మమ్మీ వస్తే నన్ను చూస్తుందా అవుతుంది. బాగుందా ఇంకా నైస్. హెయిర్ కట్కి ముందు హెయిర్ వాష్ చేశారన్నమాట. హెయిర్ వాష్కి అయితే చైత్ర ఏడుస్తుందేమో అని మేము అనుకున్నాం, కానీ తను అసలు ఏడవలేదు, నవ్వింది. ఇంకా అసలు మామూలుగా అయితే చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు కదా, తనైతే ఎంజాయ్ చేసింది హెయిర్ వాష్. కట్టింగ్ అప్పుడు కూడా అస్సలు ఏడవలేదు, చాలా బాగా చేయించుకుంది. మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. కట్టింగ్ కూడా చాలా బాగా చేశారు. మనకి ఇప్పుడు ఐశ్వర్య రాయ్ ఉంటుంది కదా, తన డాటర్, ఆ హెయిర్ కట్ అలా అనిపించింది నాకైతే. చాలా బాగా చేశారు. యాక్చువల్లీ తన హెయిర్ అనేది కొద్దిగా కర్లీగా ఉంటుందన్నమాట. కర్లీగా ఉంటుంది కాబట్టి ఈ హెయిర్ కట్ అనేది తనకి బాగా సెట్ అయ్యింది. కొద్దిగా ముందు అనేది తనకి ఫోర్ హెడ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుకు కూడా హెయిర్ అలా సెట్ చేశారు. చాలా బాగా వచ్చింది. ఇలా హెయిర్ వాష్ అంటే మామూలు ఇట్లా గోరువెచ్చని వాటర్ తోటి హెయిర్ వాష్ చేశారు. తనకి మసాజ్ చేసినట్టు హాయిగా ఉందనుకుంటా. అలాగే అసలు ఏడవలేదు, అసలు చాలా బాగా చేయించుకుంది హెయిర్ వాష్. చాలా బాగుంది. ఇక్కడ సర్వీసింగ్ కూడా బాగా నచ్చింది. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశారు. చిన్న పాప కదా, చాలా కేర్ఫుల్గా చేశారన్నమాట. అసలు తనకి అట్లా అడిగారన్నమాట, నీకు హట్టింగ్ ఉందా అనేసి అడిగారు. చాలా కేర్ఫుల్గా, చాలా ఇట్లా కంఫర్ట్గా చేశారన్నమాట. తనకైతే ఈ హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేశారు. ముందుగా అయితే హెయిర్ అయితే నీట్గా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మనకి హెయిర్ అనేది కొద్దిగా టవల్తో దూర్చిన తర్వాత హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేశారు. తనైతే ఎంజాయ్ చేసింది హెయిర్ కట్, ఇష్టంగానే చేయించుకుంది. తన పర్మిషన్ తోటే చేసాము. చేయించుకుంటావా అనేసి అడిగితే చేయించుకుంటానని అంటేనే చేయించామన్నమాట. తనకి చాలా నచ్చిందన్నమాట హెయిర్ స్టైల్. ఈక్వల్గా సెట్ చేస్తాను. కొంచెం డౌన్ సెకండ్ కమ్ పోనీ కింద సరే
కొంచెం డౌన్. తనకి ఇష్టమైన హెయిర్ స్టైల్ చేయించుకుంటుంది కాబట్టి చాలా కోఆపరేట్ చేసింది అన్నమాట. తనకి అసలు బాగా నచ్చేసింది, ఈ హెయిర్ స్టైల్ బాగా నచ్చింది. అంతే కదా, పిల్లలకి ఇష్టమైంది చేస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి నచ్చని పని, చిన్న పని చేసినా కూడా వాళ్ళు మారం చేస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే చైతు అయితే చక్కగా పట్టేసింది, హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ చేసేసుకుంది. అసలు ఎంజాయ్ చేసింది అన్నమాట, హెయిర్ స్టైల్ చేస్తుంటే కూడా ఎంజాయ్గా చేసింది అన్నమాట. మేమైతే ఏడుస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాము, అసలు ఏడవలేదు. తను చిన్నప్పటి నుండి అంతే, చిన్నప్పుడు కూడా హెయిర్ కట్ ఫస్ట్ కట్ చేసినప్పుడు కూడా తను ఏడవలేదు, చక్కగా పట్టింది. కొద్దిగా పేషెన్సీ ఎక్కువనే అన్నమాట తినకి, తొందరగా అంటే ఓర్చుకుంటుంది అన్నమాట, ఓర్చుకునే గుణం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ తొందరగా రియాక్ట్ కాదు, తొందరగా ఇలా ఏడవదన్నమాట. తను ఓర్చుకునే గుణం ఎక్కువ ఉంటుంది, పేషెన్సీ కూడా ఎక్కువనే తినకి. మాటికి ఏడవదు, చాలా బాగా కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. నా చైతు అయితే హెయిర్ స్టైల్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఎంత బాగా చేసుకుందో. ఈ హెయిర్ స్టైల్ని బేబీ కట్ అంటారంట, తను చెప్పారు. బేబీ హెయిర్ స్టైల్ ముందుకైతే అలా పఫ్ లాగా వచ్చేసి ఇలా వెనకాల స్ట్రైట్నింగ్ చేశారన్నమాట. హెయిర్ అనేది కొద్దిగా స్ట్రైట్ చేస్తే చాలా చక్కగా సిల్కీగా చాలా బాగా వచ్చింది. కొద్దిగా హీట్ అనేది పెట్టారు, ఎక్కువ హీట్ పెట్టకండి, కొద్దిగా హీట్ పెట్టండి అని చెప్పాము. అలా పెట్టి అలా చేశారన్నమాట. తన హెయిర్ స్టైల్, తన ఆఫ్టర్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. తన ఎగ్జైట్మెంట్ కంటే వాళ్ళ సిస్టర్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది, మొత్తం తన చుట్టే తిరుగుతూ ఉంది. తను నక్షత్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మా చెల్లెకి హెయిర్ స్టైల్ బాగుంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది, ఇద్దరు అక్క చెల్లెలు ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇద్దరిట్లో ఎవరు హ్యాపీగా ఉన్నా ఇంకొకరు హ్యాపీగా ఉంటారు అన్నట్టు, ఒకరు ఏడుస్తున్నా ఇంకొకరు బాధపడుతూ ఉంటారు. వాళ్ళ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అక్క అంటే చెల్లెకి ఇష్టం, చెల్లె అంటే అక్కకి ఇష్టం అన్నమాట. వాళ్ళిద్దరి మధ్యలో మనం వెళ్తే మనం వెళ్ళొద్దు, అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళొద్దు. వాళ్ళు చాలా బాగుంటుంది వాళ్ళ బాండింగ్. మా సిస్టర్తో నాకు ఎలా ఉంటుందో తనకి అలాగే ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే. ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు, చాలా చక్కని రిలేషన్షిప్ అన్నమాట. ఇలా వాళ్ళ సిస్టర్ అయితే చేయించేసుకుంటే నక్షత్ర ఫుల్ హ్యాపీ. నక్షత్ర కూడా చేయించుకోవాలని ఉంది, కానీ శారీ ఫంక్షన్ ఉంది కాబట్టి తను ఆగిపోయింది. ఆఫ్టర్ శారీ ఫంక్షన్ తను కూడా చేయించుకుంటుందంట. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుంది చైత్ర, చాలా క్యూట్గా అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది హెయిర్ స్టైల్. అలా కర్లీగా చేశారన్నమాట, స్ట్రైట్నింగ్ చేసి నెక్స్ట్ కర్లీగా చేశారు, చాలా బాగా అనిపిస్తుంది.
అది ఆఫ్టర్ ఇది హెయిర్ స్టైల్ చేసిన తర్వాత ఎంత బిల్డప్ ఇచ్చిందంటే మాటి మాటికి మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకుందన్నమాట. తనకి చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత క్యూట్గా కనిపించింది, చాలా క్యూట్గా కనిపించింది. మాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే 100కి 100 మార్క్స్ వేసేస్తాము ఈ హెయిర్ స్టైల్కి, అంత బాగుంది. ఇలా స్పెట్స్ పెట్టేసుకొని బిల్డప్ కొడుతుంది అన్నట్టు ఇక్కడ. చాలా స్టైల్గా చాలా బాగా అనిపించింది అన్నమాట. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మేము ఇది హెయిర్ స్టైల్ తర్వాత ఇక్కడైతే హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ మేము డెకల్తలాన్ వెళ్ళామన్నమాట. ఈ డెకల్తలాన్ కోసం అయితే ఫుల్గా గేమ్స్ ప్లే చేస్తారు. చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో అన్ని స్పోర్ట్స్కి సంబంధించినవి అన్నీ ఇందులో అవైలబుల్లో ఉంటాయి కదా. చాలా ఇష్టంగా పిల్లలు ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు అన్నమాట. ఎవ్రీ టైం నక్షత్ర చైత్ర సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు ఎవ్రీ టైం మేము ఇక్కడికి తీసుకెళ్తాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సైకిల్కి అలా ఫ్యాన్ పెట్టేసుకొని అక్కడ సైకిల్స్ అంటే పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి కదా, అలా తీసుకొని సైకిల్తో ఎంజాయ్ చేశారన్నమాట. ఇక్కడ చైత్ర అయితే చక్కగా సైకిల్ తొక్కేస్తుంది, బాగా నేర్చుకుంది తను. నేను ఫస్ట్ టైం చూడడము తను సైకిల్ ఇలా తొక్కడము, చాలా బాగా తొక్కుతుంది. అంటే చిన్నప్పటి నుండి తొక్కుతుంది కానీ చాలా పర్ఫెక్ట్గా, అసలు ఎవరు ఇలా అడ్డు వచ్చినా కూడా వాళ్ళని క్రాస్ చేసి మరీ వస్తుంది అన్నమాట. అసలు ఆగట్లేదు, పర్ఫెక్ట్ వచ్చేసింది తనకి సైకిల్. ఆల్రెడీ తనకి ఉంది ఇంటి దగ్గర. ఇక్కడ కూడా ఒక సైకిల్ కొనమని మారం చేస్తున్నది. వాళ్ళు ఉండే 1 మంత్కి మళ్ళీ సైకిల్ కొనిస్తే ఇక్కడ వేస్ట్ అయిపోద్దని కొనట్లేదు. బట్ వాళ్ళకి సైకిల్ అంటే చాలా ఇష్టం ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మనము హోటల్కి వచ్చి తిన్నాం. ఇప్పుడు స్నో వరల్డ్కి వెళ్తాం. నెక్స్ట్ డే మేము స్నో వరల్డ్కి వచ్చామన్నమాట. ఈ స్నో కింగ్డమ్కి వచ్చాము. ఇది అయితే ఏఎంబి మాల్లో ఉంది, హైటెక్ సిటీలో. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. స్నో వరల్డ్ అంటే మొత్తం స్నో ఉంటుంది కదా, లోపల మొత్తం స్నో ఉంది, చల్లగా ఉంది. అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. అసలు కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక్కడైతే ఫర్ పర్సన్కి 750, అంటే అడల్ట్స్ అయితే 750, చిల్డ్రన్స్ అయితే 650 అన్నమాట. చాలా బాగా వర్త్ అనిపించింది నాకైతే. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే జాకెట్స్, ఇవి గ్లౌజెస్, షూస్, మొత్తం ప్రొటెక్షన్ అన్నమాట. లోపల చాలా బాగా చలి ఉంటుంది, 0 degrees అలా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా, మనకి ఎక్కడికో కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, అంత చలిగా ఉంటుంది. ఇక్కడైతే మొత్తం ప్రొటెక్షన్స్, ఇలా షూస్ నక్షత్రకి ఫస్ట్ ఇచ్చిన టైటైనీ అని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుందన్నమాట. ఈ గ్లౌజెస్, ఆ జాకెట్ అవన్నీ ఇచ్చారు. మొత్తం అవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ స్నో అనేది చాలా చల్లగా ఉంది. అసలు ఎంత చల్లగా ఉందంటే -, degreesలలో ఉందనిపించింది నాకైతే. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నక్షత్ర చైత్ర చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ స్నోతో ఇలా స్నో తీసుకొని ఇలా ఎంజాయ్ చేశారన్నమాట. ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగాము, చాలా ఫొటోస్ దిగాము. ఇక్కడ డీర్ పైన ఎక్కి ఫొటోస్, ఇవన్నీ ఫొటోస్ తీసుకుంటామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. 45 minutes ఉంటుంది టైం లిమిట్. ఆఫ్టర్ 45 minutes వాళ్ళు చెప్పేస్తారు వెళ్ళాలి అని. ఇక్కడ 45 minutes కంటే ఎక్కువ కూడా ఉండలేంలేండి, బాగా చల్లగా ఉంటుంది. చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది అన్నమాట. నేనైతే ఇక్కడ ఒక రైడ్ చేశాను. అక్కడ టైర్ లాంటి దాని మీద కూర్చొని ఇలా జారడం అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. అసలు ఏదో లోయలో పడిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. నక్షత్ర కూడా ఎంజాయ్ చేసింది. తను ఫస్ట్లో కొద్దిగా భయపడ్డది కానీ తర్వాత తను కూడా ఎంజాయ్ చేసింది అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. ఇక్కడికైతే సమ్మర్లో అయితే ఒక్కసారైనా వెళ్ళాలి, చాలా బాగుంది. అక్కడ డీజే కూడా పెట్టారు, డ్యాన్సులు కూడా చేస్తున్నారు అక్కడ అందరూ. మేము కూడా ఒక స్టెప్ వేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. రీసెంట్గా నేను లైఫ్ స్టైల్లో 4 టాప్స్ తీసుకున్నాను అన్నమాట. ఒక్కొక్కటి 1000-1500 అలా పడింది. విత్ లెగ్గిన్స్ అలా తీసుకున్నాను. ఒక చున్నీ, గోల్డ్ కలర్ చున్నీ ఒకటి తీసుకున్నాను.
ఈ క్లాత్ కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చాయి. మీతోటి ఇలా షేర్ చేసుకోవాలనిపించి చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.